హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెంట్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. సో ఆడవాళ్ళు, చిన్న పిల్లల్లో అంటే ఒక 15 years నుంచి 25, 30, 40 years వరకు కూడా కొంతమందికి రొమ్ములో చిన్న చిన్న గడ్డలు అనేవి రావచ్చు. ఆ గడ్డలు చిన్నగా సైజ్ పెరగటం, ఆ గడ్డలు అనేవి తగులుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ రొమ్ములో కనుక ఎక్కడైనా ఏమైనా గడ్డలాగా తగిలితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని చూయించుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి. దానికి సూది పరీక్ష చేస్తాం. పరీక్ష చేసి దాంట్లో ఏం కణాలు ఉన్నాయని చూస్తాం. క్యాన్సర్ కణాల, మామూలు కణాలు ఉంటే కనుక, ఒకవేళ గడ్డ మరీ 1 centimeter కంటే చిన్నగా ఉంటే కనుక జనరల్ గా అబ్జర్వేషన్ లో పెడతాం. అది ఒకవేళ సైజ్ పెరుగుతున్నా గానీ, ఏమన్నా ఆక్వర్డ్ గా అనిపించినా గానీ, ఎక్కువ గడ్డలు ఉన్నా గానీ దానికి ఆపరేషన్ పద్ధతి ద్వారా గడ్డలు అనేవి తొలగించేస్తాం. వీటిని ఫైబ్రోఎడినోమాస్ అని చెప్పి అంటాం. అవి జనరల్ గా నాన్ క్యాన్సర్ కండిషన్స్. అవి తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ గా చూస్తూ ఉంటాము. అవి తొలగించడం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ తొలగించే ప్రక్రియ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే న్యూవల్ స్కార్ ఉండేలాగా, లేదంటే నిప్పుల చుట్టూత మనకి స్కార్ అనేది కలిసిపోయేలాగా ఆ రకంగా చేస్తే జనరల్ గా అందవిహీనంగా లేకుండా జాగ్రత్తగా మనం ఆపరేషన్ తర్వాత కూడా రొమ్ము అనేది, ఆర్కిటెక్చర్ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది. ప్లస్ దాని మీద స్కార్ అనేది కనిపించకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.